క్రైస్తులో నీవు నేను మనము ఒకవేళ ఇలా ఉన్నామేమో అని ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఎలా అంటే ధైర్యం చెడిన వారికి, ఎవరైతే పరిస్థితులను బట్టి భయపడి ధైర్యమును పోగొట్టుకుంటారో వారికి నీవు నేను మనం ధైర్యం చెప్పేవారిగా ఉన్నామా? మన మాట వారికి ధైర్యం ఇచ్చేలాగా ఉందా? మన క్రియలు వారికి ధైర్యం ఇచ్చేలాగా ఉన్నాయా? లేదంటే మన మాట, మన క్రియ, అసలు మనము ధైర్యం చెడిన వారిని ఇంకా ధైర్యం చెడిపోయే స్థితిలోకి మనం తీసుకొచ్చేవారని ఉంటున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి అని. ధైర్యం చెడిన వారికి మనం ఏం చేయాలంట? ధైర్యం ఇవ్వాలంటే. కానీ చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ధైర్యం చెడిన వారు ఇంకా భయపడతారు. అయ్యో అలా జరిగిందా, అమ్మో ఇంకా వేరే కాడ అలా జరుగుతుంది, ఇంకా నువ్వు ఇలా అయిపోతావేమో, అలా అయిపోతావేమో, నీకు ఇది జరిగిద్దేమో, అది జరిగిద్దేమో అని వాళ్ళు భయపడుతుంటే ఇంకా భయపెట్టే మాటలు మాట్లాడతారు. అలా నీవు నేను ఉండొద్దని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నీవు నేను మనం ఎలా ఉండాలి అంటే ధైర్యం చెడిన వారికి ధైర్యం ఇచ్చేలాగా ఉండాలి. కాబట్టి ధైర్యం చెడిన అనేకులకి నీవు నేను ఒక ధైర్యం అవ్వాలి. అటు రీతిగా దేవుడు మనల్ని మనకి ధైర్యం చెప్పే స్థితిలోనే దేవుడు మనల్ని పెట్టును గాక. ప్రైజ్ ది లార్డ్.